ఓం శాంతి. పితాశ్రీ బ్రహ్మా బాబా అవ్యక్తమైన తర్వాత గుల్జా దాది ద్వారా అవ్యక్త వతనం నుంచి లభించిన దివ్య సందేశం. तन और मन की हलचल को समाप्त कर దేహి అభిమాని బనో. తనువు మరియు మనస్సు యొక్క అలజడిని సమాప్తం చేసి దేహి అభిమానిగా అవ్వండి. మొదటి సందేశం. आज जब हम वतन में गए तो शिव बाबा बोले, साकार ब्रह्मा की आत्मा में आदि से अंत तक 84 जन्मों के चक्र लगाने के संस्कार है. ఈరోజు ఎప్పుడైతే నేను వతనానికి వెళ్ళానో అప్పుడు శివ్ బాబా ఇలా అన్నారు, సాకార బ్రహ్మ యొక్క ఆత్మలో ఆది నుంచి అంతిమం వరకు 84 జన్మల చక్రంలో తిరిగేటటువంటి సంస్కారం ఉంది. తో ఆజ్ భీ వతన్ మే చక్ర లగానే గయే థే. కనుక ఈరోజు కూడా వతనంలో పరిభ్రమణం చేసేందుకు వెళ్ళారు. जैसे साइंस वाले रॉकेट द्वारा चंद्रमा तक पहुँचे और जितना चंद्रमा के नज़दीक पहुँचते गए उतना इस धरती की आकर्षण से दूर होते गए. पृथ्वी की आकर्षण खत्म हो गई. ఏ విధంగా సైన్స్ వాళ్ళు రాకెట్ ద్వారా చంద్రుని వరకు చేరుకుంటారు మరియు ఎంతగా చంద్రునికి సమీపంగా చేరుకుంటారో అంతగా ఈ భూమి యొక్క ఆకర్షణ నుంచి అతీతంగా అవుతూ వెళ్తారు. పృథ్వీ యొక్క ఆకర్షణ సమాప్తమైపోతుంది. వహా పహుంచనే పర్ బహుత్ హల్కాపన్ మహసూస్ హోతా హై. అక్కడ చేరుకోవడంతో చాలా తేలికతనం అనుభవం అవుతుంది. జైసే తుమ్ బచ్చే జబ్ సూక్ష్మ వతన్ మే ఆతే హో తో స్థూల ఆకర్షణ ఖతం హో జాతీ హై. ఏ విధంగా పిల్లలైన మీరు ఎప్పుడైతే సూక్ష్మవతనానికి వస్తారో అప్పుడు ఈ స్థూల ఆకర్షణ సమాప్తమైపోతుంది. తో వహా భీ ధరతీకి ఆకర్షణ నహీ రహతీ హై. కనుక అక్కడ కూడా భూమి యొక్క ఆకర్షణ ఉండదు. యహ్ హై ధ్యాన్ ద్వారా ఔర్ వహ్ హై సైన్స్ ద్వారా. और भी एक अंतर बाप दादा सुना रहे थे कि वह लोग जब रॉकेट में चलते हैं तो लौटने का कनेक्शन नीचे वालों से होता है. కనుక ఇది ధ్యానం ద్వారా అదేమో సైన్స్ ద్వారా. మరియు ఇది కూడా ఒక తేడాను బాప్ దాదా వినిపించారు. వాళ్ళు ఎప్పుడైతే రాకెట్లో వెళ్తారో అప్పుడు తిరిగి వచ్చేటువంటి వారి యొక్క కనెక్షను కింద ఉన్నటువంటి వాళ్ళతో ఉంటుంది. కానీ లేకిన్ యహా తో జబ్ చాహే జైసే చాహే అప్నే హాత్ మే హై. కానీ ఇక్కడైతే ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే అలా తమ చేతిలోనే ఉంటుంది. ఇస్కే బాద్ బాబానే ఒక దృశ్య దిఖాయ. దీని తర్వాత బాబా ఒక దృశ్యాన్ని చూపించారు. లైట్ కి బహుత్ ऊंची पहाड़ी थी. उस पहाड़ी के नीचे शक्ति सेना और पांडव दल था. ऊपर में बाप दादा खड़े थे. లైట్ యొక్క అనగా ప్రకాశం యొక్క చాలా ఎత్తైనటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం క్రింద శక్తి సైన్యము మరియు పాండవ దళం ఉన్నారు. పైనేమో బాప్ దాదా నిలబడి ఉన్నారు. इसके बाद बहुत भीड़ हो गई. हम सभी वहाँ खड़े ऐसे लग रहे थे जैसे साकारी नहीं लेकिन मंदिर के साक्षात्कार मूर्ति खड़े हैं. దాని తర్వాత చాలా రద్దీ అయింది. మేమందరం కూడా అక్కడ ఎలా నిలబడి ఉన్నామంటే సాకారిగా లేము, కానీ మందిరంలో సాక్షాత్తు మూర్తుల వలె నిలబడి ఉన్నాం. సభీ ఊపర్ దేఖ్నే కి కోషిష్ కర్ రహే థే లేకిన్ ఊపర్ దేఖ్ నహీ సకే. అందరం పైకి చూడడానికి ప్రయత్నం చేశాం, కానీ పైకి చూడలేకపోయాం. జైసే సభీ బహుత్ తర్రస్ రహే థే ఫిర్ థోడీ देर में एक आकाशवाणी की तरह आवाज आई कि शक्तियों और पांडवों द्वारा ही कल्याण होना है. అలాగే అందరూ కూడా చాలా తప్పిస్తూ ఉన్నట్లుగా అనిపించింది. తర్వాత కొద్ది సమయంలోనే ఒక ఆకాశవాణి వలె శబ్దం వచ్చింది, శక్తులు మరియు పాండవుల ద్వారానే కళ్యాణం జరగనున్నది అని. उस समय हम सबके चेहरे पर बहुत ही
रहम दिल का भाव था। ఆ సమయంలో మా అందరి ముఖాలపై దయా హృదయం యొక్క భావం చాలా ఉన్నది. उसके बाद फिर कई लोगों को शक्ति और पांडवों से अव्यक्त ब्रह्मा का साक्षात्कार, शिव बाबा का साक्षात्कार होने लगा. దాని తర్వాత చాలా మందికి శక్తులు మరియు పాండవుల ద్వారా అవ్యక్త బ్రహ్మ యొక్క సాక్షాత్కారము మరియు శివ్ బాబా యొక్క సాక్షాత్కారం జరగడం మొదలైంది. ఫిర్ తో వహ్ సీన్ దేఖనే కి థీ. ఆ దృశ్యం చాలా చూసేటువంటిదిగా ఉండేది. కోయి హస్ రహా థా, కోయి పకడ్నే కి కోషిష్ కర్ రహా థా. కొంతమంది నవ్వుతూ ఉన్నారు, కొంతమంది పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. कोई प्रेम में आंसू बह रहा था, लेकिन सारी शक्तियाँ आग के गोले समान तेजस्वी रूप में स्थित थी. కొంతమంది ప్రేమ బాష్పాలను కారుస్తూ ఉన్నారు, కానీ మొత్తం శక్తులందరూ ఒక అగ్నిగోళం సమానంగా తేజస్వి రూపంలో స్థితమై ఉన్నారు. इस पर बाबा ने सुनाया कि अंत समय में तुम्हारा यह व्यक्त शरीर भी बिल्कुल स्थिर हो जाएगा. ఈ విషయంలో బాబా ఇలా వినిపించారు, అంతిమ సమయంలో మీ యొక్క ఈ వ్యక్త శరీరం కూడా పూర్తిగా స్థిరమైపోతుంది. अभी तो पुराना हिसाब किताब होने के कारण शरीर अपनी तरफ खींचता है. ఇప్పుడైతే పాత లెక్కాచారాలు ఉన్న కారణంగా శరీరము తన వైపుకు ఆకర్షిస్తూ ఉన్నది. लेकिन अंत में बिल्कुल स्थिर तथा शांत हो जाएगा. కానీ అంతిమంలో అయితే పూర్తిగా స్థిరంగా అనగా శాంతిగా అయిపోతుంది. कोई भी हलचल न मन में न तन में रहेगी, जिसको ही बाबा कहते हैं देही अभिमानी స్థితి. ఏ అలజడి మనసులోనూ ఉండదు, అలాగే శరీరంలో కూడా ఉండదు. దీన్నే బాబా అంటారు దేహి అభిమాని స్థితి. दृश्य समाप्त होने के बाद बाबा ने कहा, सभी बच्चों को कहना कि अभी देही अभिमानी बनने का पुरुषार्थ करो. ఆ దృశ్యం సమాప్తమైన తర్వాత బాబా ఇలా అన్నారు, పిల్లలందరికీ చెప్పు, ఇప్పుడు దేహి అభిమానిగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యండి. जितना सर्विस पर ध्यान है उतना ही मुख्य बात पर भी ध्यान रहे कि देही अभिमानी बनना है. ఎంతగా సర్వీస్ పైన గమనం ఉందో అంతగానే ఈ ముఖ్యమైన విషయం పైన కూడా గమనం ఉంచాలి, అదే దేహి అభిమానిగా అవ్వాలి అని. అచ్చా, ఓం శాంతి.